గురువుగారు, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం ఇవి సంప్రదాయాలు కావు. ఒకే సత్యాన్ని చేరుకోవటానికి ఒక మజిలీలు అని రామకృష్ణ పరమహంస పేర్కొన్నారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలంటారు? ఎందుకనంటే మనం లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి వాళ్ళం కూడా మతము అని అంటాం. మతము అనే పదానికి అర్థం ఏంటంటే ఇష్టము అని అర్థం. కాబట్టి నా మతం నాది. అక్కడ మతం అనేదాన్ని మనం ఈ అర్థంలోకి మనం తీసుకొచ్చేసాం. నా మతం అంటే నా ఇష్టం, నా అభిప్రాయం. అందుకే మన హిందీ భాషలో కూడా మతదాన్ అంటారు. మతదాన్ అంటే ఎవరికైనా మనం ఓటు వేయటానికి కూడా అంటే వాడి అభిప్రాయం, వాడి అభిష్టానికి అనుగుణంగా ఓటు వేయటం ఆ మతమే. మతం అంటే నా అభిప్రాయం, నాకు ఈ దేవుడు, ఈ మూర్తి, ఈ రూపంలో ఉన్న దేవుడు ఇష్టం. ఈ మతాలు కూడా ఇలాంటివే. ప్రధానంగా ద్వైతం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళు బౌద్ధ మతం కానివ్వండి, జైన మతం కానివ్వండి, ఇట్లా లోకంలో ఎన్నెన్నో మతాలు ఉన్నాయి. ఈ అన్ని మతాల్లోనూ చిట్ట చివరి సారాంశం ఏంటంటే ఒక ఉత్తమ లక్ష్యం చేరటానికి. రామకృష్ణ పరమహంస చాలా రకాల ఉదాహరణలు చెప్పారు. పాపం ఆయన కాళికామ్మ వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు. రామకృష్ణ పరమహంస ఎంత గొప్ప భక్తులు అని అంటే ఈ అన్ని మతాల్లో ఏ దేవుళ్ళని అయితే అంటున్నారో ఆ దేవుళ్ళందరినీ సందర్శనం చేశాడు. అది రామకృష్ణ పరమహంస గొప్పతనం. అంటే హిందూ మతంలో ఉన్న దేవుని అమ్మని ప్రార్థించాడు, అమ్మ నాకు రాముడిగా నువ్వు కనపడన్నాడు. రాముడిగా సాక్షాత్కరించింది. అలాగే యేసుక్రీస్తు అంటున్నారు కదా అని చెప్పి ఆ యేసుక్రీస్తు కింద కనపడమన్నాడు. యేసుక్రీస్తుగా అమ్మవారు సాక్షాత్కరించారు. అన్ని రకాలుగా అంటే అన్ని మతాలు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే. బుద్ధుడిగా కనపడమన్నారు, బుద్ధుడిగా సాక్షాత్కరించింది. అన్ని మతాల్లో ఏదైతే దేవుళ్ళని అనుకుంటున్నామో అన్ని రకాల దేవుళ్ళని తాను స్వయంగా చూసి అనుభవించి ఈ లోకంలో రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే ఒక చౌరస్తాకి 4 రకాల దారులు ఉంటాయి. ఆయన చెప్పినటువంటి అందరి లోకంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటిది. చౌరస్తాకి 4 రకాల దారులు ఉంటాయి. ఏ దారి నుంచి వచ్చినా మళ్ళీ చౌరస్తా దగ్గరికే వస్తావు. కాబట్టి ఏ మతమైనా నీ ఇష్టం, ఏ మతమైనా తీసుకో, నీ మనస్సుకి ఇది నచ్చింది అనేది తీసుకో, కానీ నీ గమ్యం ఆ చౌరస్తా దగ్గరికి రావాలి. ఆ దేవుడు ఒక్కటే. కాబట్టి దారులు వేరునాయన, గమ్యస్థానం మాత్రం ఒక్కటే. ఒకటే నీటిని, ఆయన చెప్పినటువంటి మాటలే, ఒకటే నీటిని ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాము, హిందీలో పానీ అంటున్నాము, తెలుగులో నీళ్లు అంటున్నాము. కానీ ఆ ఉన్నటువంటి పదార్థం మాత్రం ఒక్కటే. పేర్లు మార్పురా, అలాగే దేవుళ్ళ పేర్లు మార్పురా, ఉన్నది ఒక్కటే. కాబట్టి ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన చిట్ట చివరికి చేరవలసినటువంటి గమ్యం ఒక్కటే. ఒకటే భగవంతుడు చేరటానికి ఒక్కొక్కరు తమకు నచ్చినటువంటి సిద్ధాంతాలుగా చెప్పారు. కాబట్టి వీటిలో ఏది నీకు మనస్సుకి నచ్చితే దాన్ని అనుసరించు, కానీ దైవం ఒక్కటే, దైవం ఒక్కటే అని రామకృష్ణ పరమహంస సప్రమాణికంగా నిరూపించారు.